హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా తొక్కు చేసుకుంటున్నానండి. ఇది నిల్వ ఉంటుంది. 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటుంది. బయట పెడితే 1 మంత్ అయినా ఉంటుంది. ఒకసారి పక్కా నేను చేసే విధానంలో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసి చూడండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 100 గ్రాముల వరకు చింతపండు, 1 కిలో టమాటాలను శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసుకొని ముచ్చిక దగ్గర తీసేసి అలా సన్నగా కోసుకోవాలండి. ఎందుకంటే త్వరగా ఉడుకుతుంది కాబట్టి. అన్నీ అలానే కట్ చేసి పెట్టేసుకుందాం ఒక బౌల్లో. ఇప్పుడు అన్నీ ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి టమాటా ముక్కలను అయితే వేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనిద్దాము. అప్పటి వరకు మనము ఒక ప్యాన్ తీసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం పక్కన. అది వేడయ్యాక 1 స్పూన్ మెంతులు తీసుకొని దోరగా వేయించుకోవాలండి. మాడనివ్వద్దు. దోరగా వేగితే మంచి అరోమా వస్తుంది. అవి పక్కన పెట్టేసుకుందాము. దాంట్లోకి ఆవాలను అయితే తీసేసుకొని దోరగా వేయించుకోవాలి. చిటపటలాడే వరకు మాడనివ్వద్దు. వాటిని కూడా ప్లేట్లోనే వేసి చల్లారనిద్దామండి. దాంట్లో జీలకర్ర ఉంది కదా, అది త్వరగానే వేగుతుంది. వేగినాక అదే ప్లేట్లో వేసుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టేసుకోవాలండి. ఇప్పుడు నీరు అనేది మొత్తము దగ్గరికి గుంజుకుందండి. దాంట్లోకి ఇప్పుడు 100 గ్రామ్స్ చింతపండు అయితే వేసుకుంటున్నాను. కొత్త చింతపండు అయితే ఇంకా మరీ బాగుంటుంది, కలర్ టేస్ట్ కూడా. నేనైతే ఇక్కడ పాత చింతపండు ఉంది కాబట్టి వాడేశాను. ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. చింతపండు వేశాక కొద్దిగా మాడుతుంది, అందుకనే కలుపుకుంటూ ఈవెన్గా ఉడకబెట్టుకోవాలి టమాటాలను అయితే. ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాక టమాటాలు అయితే ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడకనిద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిన జీలకర్ర, మెంతులు, ఆవాలను అయితే ఒక జార్లో వేసుకోవాలండి. వేసుకొని బౌల్ జార్ పెద్దగా ఉంది కాబట్టి త్వరగా మిక్సీ కాదు కాబట్టి నేను ఇక్కడనే 100 గ్రామ్స్ కల్లుప్పునైతే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. దాంట్లో టమాటాలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడే వేసుకున్నాను. పౌడర్ ఈజీగా సన్నగా పౌడర్లా వస్తుందని. ఇలా పొడినైతే బరకగా పట్టుకోవాలండి. మరీ పేస్ట్లా కాకుండా సన్నగా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చల్లారిన టమాటా ముక్కలను అయితే తీసేసుకొని అదే జార్లో వేసుకుందామండి. చల్లారింది, ఇప్పుడు చల్లారాకనే వేసుకోవాలి. వేడి మీద వేసుకోవద్దు. అదే జార్లో టమాటానంతా వేసుకొని, మీకు సగం పడితే సగం వేసుకోవచ్చు. నాకైతే మొత్తం పట్టేసిందండి ఒకటేసారి పెద్ద జార్లోనే కదా. వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగానే పట్టేసుకోవాలండి. మరీ పేస్ట్ లాగా మాత్రం చేసుకోవద్దు, టేస్ట్ ఉంటుంది. కచ్చా పచ్చాగానే పట్టుకుందాం. నేనైతే ఇక్కడ అదే బౌల్లో వేసేసుకుంటున్నాను పచ్చడిని అయితే. కడాయిలో వేసుకున్న తొక్కులోకి ఇప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలు పట్టిన పొడినైతే వేసేసుకుందామండి. పొడిని వేసుకున్నాక అదే జార్లో ఎల్లిపాయలను వేసుకొని కచ్చా పచ్చాగా పట్టేసుకొని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మనం కారం పొడినైతే కొలతతోటి నేను 3 స్పూన్లు వేసానండి. మాది కొత్తగా పట్టించిన కారం పొడి. మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఉప్పు అక్కడే వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా వారకానికి వేస్తున్నాను. కల్లుప్పును వేసి మిక్సీ పట్టేసుకున్నాను పుల్లోనే, అందుకని ఇప్పుడు కొద్దిగా ఉప్పును అయితే వేసుకున్నాను. మీరు రుచి చూసుకొని వేసుకోండి. ఈ మిశ్రమం అంతా మంచిగా కలిపేసుకోవాలండి. గడ్డలు కట్టకుండా మంచిగా ఈవెన్గా తొక్కంతా సమానంగా కలుపుకోండి. మీకు వీలైతే చేత్తోనూ అయినా కలిపేసుకోవచ్చు. నేనైతే స్పూన్తో కలుపుకున్నాను. పోపులోకి ఎల్లిపాయలను అయితే దంచేసుకుంటున్నానండి. ఒక 20 గ్రాముల వెల్లిపాయలను అయితే కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను ఒక 5-6. ఇప్పుడు నేనైతే పల్లి నూనె వాడుతున్నాను ఇక్కడ. నూనె వేడాక ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా వేగాక ఎండుమిరపకాయలను తుంచి వేసుకుంటున్నాను. ఇలా తుంచి వేసుకుంటేనే త్వరగా ఈవెన్గా వేగుతాయి. దాంట్లోకి మన వెల్లిపాయలను కచ్చాపచ్చాగా పట్టేసుకుని వేసుకుందాము. వేసుకొని మంచిగా పోపు అయితే వేగాలండి. దీంట్లోకి మనకు తగినంత పసుపునైతే వేసుకుందాము. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ఇది కొద్దిగా చల్లారనివ్వాలండి. అలాగే వేసుకోవద్దు, అలాగే వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిగా చల్లారాక దీంట్లోకి
వేసేసుకొని ఈవెన్గా కలుపుకుందామండి. నూనె అయితే ఈరోజైతే తెలియదండి, ఈవెన్గా కలిపేస్తే దాంట్లోకి వెళ్తుంది. టమాటా పచ్చడిలోకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. రేపు ఒక రోజు అయ్యాక నూనె అనేది పైకి తేలుతుందండి. మీరు దానికి తగ్గట్టు వేసుకోండి. 1 కేజీ టమాటాకి ఒక పావు కిలో 400 గ్రాముల వరకు నూనె అయితే పడుతుందండి. మీరు అలాగే వేసుకోండి. ఇప్పుడైతే నూనె మొత్తం సరిపోయిందండి. రేపు నూనె తేలుతుంది. ఎంతో కమ్మగా ఉండే టమాటా తొక్క అయితే రెడీ అండి. ఇది అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీకైనా, ఉప్మాకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.